వాళ్ళకి అందియాలి.
మళ్ళీ స్తుతించే భాగ్యాన్ని కలుగజేపించుకున్న గొప్ప దేవ మీకే వందనాలు వేశారు. మరి ఎవరైతే మీ యొక్క సన్నిధిలోకి వచ్చి మీ యొక్క నామాన్ని ఇంకా ఘనంగా స్తుతిద్దాం అనుకున్నారో, కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యత కారణం బట్టో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు బట్టో దేవ మరి రాలేకపోయిన వాళ్ళందరి విషయం అయితే ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా మీరు తోడే ఉండండి దేవ. వారందరికీ దేవ కావాల్సినటువంటి స్వస్థత, వారందరికీ కావాల్సినటువంటి దేవ విడుదలను మీరు దయచేయమని ప్రార్థించవచ్చు దేవ. మరి ముఖ్యంగా మీ యొక్క సేవ నిమిత్తమై భారం కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుడు సేవకుల విషయం అయితే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీరు తోడేశారు. మరి ముఖ్యంగా దేవ మరి యొక్క మా యొక్క పాస్టర్ అయినటువంటి లక్ష్మణ్ జాకోబాయ్ గారి విషయం నిమిత్తం వారి కుటుంబ సభ్యుల విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీరు తోడేశారు. బిషప్ గారి విషయం ఉంటే, అలాగే దేవ వైస్ చైర్మన్ సురేష్మాయ్ గారి విషయం ఉంటే, రూపమ్మ తండ్రి గారి విషయం ఉంటే ప్రార్థిస్తున్నాం మీరు తోడేశారు. వారందరికీ వాళ్ళు కూడా వేసే మేము ఇంకా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎదుగుటకు మీకు కృపా కనికర సహాయాన్ని మా మీద ఉంచామని ప్రార్థించేస్తున్నాం దేవ. ఈ యొక్క దేశం గురించి, రాష్ట్రం గురించి ప్రార్థించమని మాకు మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు కాబట్టి దేవ, మమ్మల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రాజుల విషయాన్ని మీద మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీరు తోడేశారు. వాళ్ళకి మా పట్ల కావాల్సినటువంటి మంచి మనసుని మీరు దయచేయమని ప్రార్థించేస్తున్నాం దేవ మీకు వేసారు. మరి ప్రత్యేకంగా దేవ మీ యొక్క నామంలో దేవ వేసా మరి మణిపూర్ రాష్ట్రం విషయం నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీరు తోడేయండి. అక్కడ మీ యొక్క విశ్వాసాన్ని ఎవరెవరు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్క విషయం ఎరిగి ఉన్నాం దేవ. మరి ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్క సాధారణ క్రియని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో తొలగిస్తున్నాం దేవ మీకు వేసారు. మీరు తోడేయండి. మీకు ఒక కృప మా మీద ఉంచాను వేసారు. ఇంకా ఎవరెవరైతే దేవ ఒక అభద్రత వాతావరణంలో దేవ మీకు నామాన్ని తీసుకుని అంటున్నాం దేవ, వారందరూ కావాల్సినటువంటి విధానం కూడా మీరు దయచేసి ప్రభుత్వాలకు మా పట్ల కావాల్సినటువంటి మంచి చిత్తశుద్ధి కూడా మీరు దయచేయమని ప్రార్థించడం దేవ. మరి ముఖ్యంగా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్ వాళ్ళ విషయం అయితే, యువన స్కూల్ విషయం అయితే, వృద్ధుల విషయం అయితే దేవ, అలాగే ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళ విషయం అయితే, మెన్స్ ఫెలోషిప్ వాళ్ళ విషయం అయితే, కమిటీ వారి విషయం అయితే ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా వారందరి కుటుంబాలకు కావాల్సినటువంటి కూడా దేవేశ మంచి ఆత్మీయులు, మంచి ఆరోగ్యాలు, మంచి ఆర్థికతలు మీరు దయచేయమని, మరి ముఖ్యంగా దేవ వృద్ధులని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం మీరు తోటి దేవ. వాళ్ళందరూ ఇప్పుడు వేసినటువంటి పునాదుల మీద ఇవాళ నిలబడి మీ యొక్క నామాన్ని స్తుతించే భాగ్యాన్ని కలగజేసిన దేవ మీకే వందనాలు వేశారు. ఎన్నో విధమైనటువంటి సాతాను అడ్డంకుల నుంచి కూడా మీరే మమ్మల్ని విడిపించి రక్షించి కాపాడి ఈ దినాన మీ యొక్క నామాన్ని ఘనంగా స్తుతించే భాగ్యాన్ని కలగజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ దేవ. మరి ఒక 2025వ సంవత్సరంలో దేవ మేము సంఘం అంతటిలో కూడి దేవ ప్రత్యేకంగా ఈ యొక్క చర్చ్ స్లాబ్ విషయం లేదంటే దేవ నూతన చర్చ్ విషయం అయితే ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా మా యొక్క ప్రతి ఒక్కరు ప్రార్థన మీరు ఆలకించండి సార్. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ యొక్క నామాన్ని స్థుతిస్తారు, అక్కడ మీరు ఉంటారని మన వాక్యంలో సేవించారు కదా దేవ. ఇక్కడ మీరు ఉంటారని ఒక నమ్మకంతో దేవ మేము ప్రార్థిస్తుండగా మీరుతో ఉండి మా ప్రత్యేక ప్రార్థన ఆలకించండి దేవ. మేము ఎవరి దగ్గరికి అయితే స్పాన్సర్స్ కోసం వెళ్తున్నామో వాళ్ళకి మా మీద మంచి అభిప్రాయాన్ని మీరు దయచేసి దేవ. వాళ్ళందరూ మనుషులు కూడా మీరు మార్చమని ప్రార్థించి వేడుకొంచు దేవ. ఈ యొక్క కమిట్మెంట్, ఈ యొక్క న్యూ స్పిరిట్ అనేది దేవ, ఈ యొక్క నూతన సంవత్సరం అంతటిలో కూడా దేవ ప్రతి ఒక్క దినంలో మేము ఒక్కొక్క నూతన దినాన్ని నూతన కమిట్మెంట్గా తీసుకొని మేము ముందుకు వెళ్ళి మీ యొక్క నామాన్ని ఇంకా రానున్నటువంటి 2026 సంవత్సరంలో కూడా ఇంకా ఘనంగా మీ యొక్క నామాన్ని నూతనంగా యూనిక్గా స్తుతించే భాగ్యాన్ని కలగజేయమని మీకు కృప మా అందరి మీద ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని అడిగి ప్రార్థించే వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.